కథావాణికి స్వాగతం. కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. ఈరోజు మీకు చాలా ఆసక్తిదాయకంగా అనిపించే, మిమ్మల్ని మీ చిన్నతనంలోకి తీసుకెళ్లే ఒక అందమైన అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడబోతున్నానండి. అది ఏమిటి అంటే తోకలేని పిట్ట. తోకలేని పిట్ట 90 ఆమళ్ల దూరం పోయిందట అన్న ఈ పొడుపును నేను పొడవగానే మీరు ఉత్తరం అని ఆ పొడుపును అవలీలగా విప్పేసి మనసులోనే ఒక కేరింత లాంటి అరుపు అరిచారని నాకు తెలుసు. ఎందుకంటే పొడుపు కథ అనే ఆ ప్రక్రియ, ఉత్తరం అనే ఈ టాపికు అలాంటివి కనుక. ఇంకా ఉత్తరం రాసేసుకుందామా, పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ? అదేనండి, ఉత్తరాల గురించి మాట్లాడేసుకుందామా అని అంటున్నాను. పోస్ట్. 2 అక్షరాల ఈ మాట వీధిలో నుంచి చెవులకు వీణానాదంలా వినిపించేది ఆ రోజుల్లో అందరికీ. అది వినపడగానే ఎంత ముఖ్యమైన పనిలో ఉన్నవాళ్ళైనా సరే కూర్చున్న చోట నుంచి చటుక్కున లేచి ఒక్క గెంతు గెంతి బయటకు పరిగెత్తితే, కాకి రంగు దుస్తుల్లో సైకిల్ మీద వచ్చిన పోస్ట్ మ్యాన్ రయ్యిన వచ్చి లోపల పడేలా ఒక కార్డునో కవర్నో విసిరితే సంతోషంతో కళ్ళకు పండుగ, మనసుకు ఉల్లాసం కలిగేవి. ఆ ఉత్తరం వచ్చింది మిత్రుడి నుంచో, తల్లి నుంచో, తండ్రి నుంచో, ప్రియుని నుంచో, ప్రియురాలి నుంచో, కొత్త పెళ్ళాం లేక కొత్త మొగుడు నుంచో, ఇలా ఎవరి నుంచైనా కావచ్చు. ఎవరి నుంచో దానిని బట్టి ఆ అక్షరాల వరుసల్లో మనసులోని భావాల పరంపర లేక వెల్లువ వరదలై పారి మనసును ముంచేసేది. ఉత్తరాలు వ్రాయటం ఆ కాలంలో ఒక చక్కటి సంస్కృతి అయితే, క్షేమం అన్న పదంతో ప్రారంభం కావటం మరింత చక్కటి సంప్రదాయం. కొంతమంది శ్రీరామ నీవే కలవు అని రాసి ఉత్తరాన్ని మొదలుపెట్టేవాళ్ళు. మరికొంతమంది ఇక్కడ నేను క్షేమం, అక్కడ నువ్వు క్షేమమని తలుస్తాను అంటూ మొదటి 2 వాక్యాలు రాసేవాళ్ళు. దాంతో ఉత్తరం అందుకున్న వాళ్ళ మనసు ముందుగా కుదుటపడేది. ఆ తర్వాత ఉత్తరంలోని విశేషాలను ఆనందంగా చదువుకోగలిగేవారు. ఉత్తరం రాయటం అయిపోయాక ఇట్లు ప్రేమతో అని రాసి కింద సంతకం పెట్టేవాళ్ళు. ఈ ఇట్లు సంస్కృతి అక్కడి నుంచే వచ్చింది. కొంతమంది రాసే ఉత్తరాలు చాలా పొడిగా క్షేమ సమాచారాలతో సాగి, అమ్మ ఎలా ఉంది, నాన్న ఆరోగ్యం బాగుందా, పెద్దలకు నా నమస్కారాలు, పిల్లలకు నా ముద్దులు, మన నల్లావు ఈనిందా, కొత్త ఆవకాయకారం పెట్టారా అంటూ ఇలా సాగుతుంది. ఆ రోజుల్లో పోస్ట్ కార్డు ఏ 10 పైసలో ఉండేదనుకుంటా. చాలామంది కార్డు మీదే రాసేవాళ్ళు. మా నాన్న నాకెప్పుడు కార్డే రాసేవారు. అమ్మా అని సంబోధిస్తూ ఉత్తరం మొదలుపెట్టేవారు. క్షేమ సమాచారాలు, ఆరోగ్యం గురించి ఇవే ఎక్కువగా ఉండేవి అందులో. నేను అత్తవారింటికి ప్రయాణమై వెళ్తుంటే కొంత దూరం ఎడ్లబండి వెనకాల వచ్చి తిరిగి వెళ్ళేటప్పుడు ఉత్తరాలు రాస్తుండమ్మా అని అనేవారు. నా నుంచి ఉత్తరాలు రావటం ఆయనకి ఇష్టంగా ఉండేదని అప్పుడు నాకు అర్థమయ్యేది. కార్డు మీద రాసే అలవాటున్న చాలామంది చివరికి వచ్చేసరికి ప్లేస్ సరిపోక 2 వైపులా నింపేసిన తర్వాత కూడా నల్ల చీమల బారు లాంటి అక్షరాలతో ఆ మూల ఈ మూల కూడా ఇరికించి రాసేవాళ్ళు. చిరునామా రాసే ప్లేస్లోకి మాత్రం జొరవడకుండా జాగ్రత్త పడుతూ. ఏంటి కార్డు ముక్కైనా రాయటం లేదు అన్నది ఆ రోజుల్లో పెద్ద ఆత్మీయపు పలుకుబడితో కూడిన పలుకరింపు. ఇలా పొడిగా సాగే ఉత్తరాలు కొన్నైతే, ఇక కొంతమంది ఉత్తరాలు రాసే విధానం ఎలా ఉండేదంటే అదొక కళ అన్నట్టుగా ఉండటమే కాక వాళ్ళ ఉత్తరాల కోసం యువతలి వాళ్ళు ఎదురు చూసేలా చేసేది. ఆత్మప్రశంస అని మీరు అనుకోనంటే ఒక్క మాట. నేను తెలిసిన వాళ్ళు, నా ఉత్తరాలను అందుకున్న వాళ్ళు, నువ్వు ఉత్తరాలు బాగా రాస్తావు అనేవాళ్ళు ఆ రోజుల్లో. నేను ప్రయత్నించేమీ బాగా రాయను, కానీ మనసులోని ఆలోచనలు, భావాలు, బాధలు
వీటన్నిటినీ ఉన్నది ఉన్నట్టుగా కాగితం మీద పెట్టడం వల్ల అలా వచ్చేదనుకుంటా. అందులోనూ ఆ రోజుల్లో నాలో ఒక భవిష్యత్ రచయిత్రి నాకు తెలియకుండానే ఉండి ఉంటుంది కదా, అదన్నమాట అసలు సంగతి. ఇంటి విషయాలను మాట్లాడుతూ పాత సినిమా డైలాగులు చెప్తున్న పద్ధతిలో మంచి చెడు చర్చిస్తూ రాసే నా ఉత్తరాలు మా నాన్నకు నచ్చేవి. వాటిని జేబులో పెట్టుకుని తిరిగేవాడని మా అమ్మ ఒకసారి చెప్తుంటే విన్నాను. మా అక్కయ్యకు నేను రాసిన ఉత్తరాలు చూసి కాబోలు మా అక్కయ్య కొడుకు ఒకడు నవ్వుతూ ఎప్పుడు నాతో అంటూ ఉండేవాడు, పిన్ని, నువ్వు కామాలు, ఫుల్ స్టాపులు, కోలన్లు, సెమికోలన్లు, కొటేషన్ మార్క్సు అన్నీ ఎక్కడివక్కడ పెడుతూ ఉత్తరాన్ని కూడా కథలా రాస్తావు అని. అలవాటు నాకు అలాగే వస్తుంది అనేదాన్ని నేను నవ్వుతూ సమాధానం ఇస్తూ. అలవాటు అంటున్నానని కథావాణి శ్రోతలు మీరు ఏదేదో ఊహించుకోకండి. వయసులో ఉన్నప్పుడు కూడా అమ్మతోడు నేనెవరికి ఒక్కటి కూడా ప్రేమలేఖ రాసి ఎరుగనండి. ప్రేమలేఖ రాశ నీకంది ఉంటుంది అని పాడుకొని కూడా ఎరుగను. అసలు ఆ ఎవరు అన్నవారు లేందే. అమ్మో, ఆ రోజుల్లో అంత ధైర్యమే, అమ్మా నాన్నలు చంపేస్తారు అన్న భయం మనసులోని అణువణువులో ఉండి నిరంతరం భూతంలా భయపెడుతుంటే లవ్ లెటరా పాడా, మగపిల్లాడితో మాట్లాడాలంటేనే వణుకొచ్చేది ఒంట్లో. ఇక తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మెదిలాయి మదిలోన ఎన్నెన్నో కలలు ఎన్నెన్నో కలలు అంటూ శ్రీవారికి ప్రేమలేఖ కూడా రాసి ఎరుగనండి. ఒకే ఒక్కసారి తను మద్రాసు వెళ్ళినప్పుడు రాశాను. దానికి తిరుగు జవాబు 4 లైన్లలో క్షేమ సమాచారాలతో వచ్చింది. మిగతా ఇన్లాండ్ కవర్ అంతా ఖాళీ. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎప్పుడూ ఆ ప్రయత్నం కూడా నేను చేయలేదు. రాయాల్సిన అవసరం కూడా పడలేదనుకోండి, అది వేరే విషయం. ఆ తర్వాత ఇక కథల్లో పడ్డారు కనుక వాటిల్లోనే ఉత్తరాలు, ప్రేమ కథలు, ప్రేమలేఖలు రాసుకుంటూ నా ప్రేమ భావాలు, నా ఇష్టాలు, నా ఆవేశం, ఆగ్రహం, నిష్ఠూరం, విమర్శ అన్నీ అందులోనే నా పాఠకుల ముందు వెళ్ళబోసుకొని మంచి స్పందనను పొందాను. అప్పుడు అంతా పాఠకులే, ఇప్పుడేమో శ్రోతలు. అలా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉత్తరాలు బాగా రాస్తావు నుంచి కథలు బాగా రాస్తావు స్థాయికి ఎదిగిపోయాను. బారెడు కురులుంటే ఏ గొప్పైనా పెట్టొచ్చు అన్న పాత సామెతలా మన చేతిలో టాలెంట్ ఉంటే దాన్ని ఎక్కడైనా చూపించవచ్చండి. ఆ టాలెంటు దినదినాభివృద్ధిగా ఎదగాలంటే ఒకటే ఉపాయం, రాస్తూ ఉండటం. నిరంతరం అలు పెరగకుండా చెయ్యి భుజం నొప్పి పుట్టేలా రాస్తూనే ఉండాలి. అప్పుడు మనకు తెలియకుండానే మన చెయ్యి తిరిగిపోతుంది. చెయ్యి తిరగటం, ఇది ఎంత మంచి పలుకుబడో కదా. మళ్ళీ ఉత్తరాల దగ్గరికి వస్తే కొంతమంది కేవలం ఉత్తరాల రచనలోనే ఆరితేరిన రచయితలు, రచయిత్రులు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ రోజులు పోయాయి కానీ ఉత్తరాలు రాసే కళను ఆ రోజుల్లోనే చూడాలి. ఎంత చక్కటి భాష, ఎంత మనసును గిలిగింతలు పెట్టేలాంటి ప్రేమైక భావాలు ఉండేవో. దానికి రవంత సున్నిత హాస్యం, కొంచెం ప్రకృతి వర్ణన, మనుషుల హావభావాలు, ప్రవర్తన తీరు జోడిస్తే లేఖారచన కూడా ఒక కథారచన అయిపోయేది. కథారచన అంటే నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. నేను మా దిల్సుఖ్ నగర్ ఇంట్లో ఉన్నప్పుడు రోజు మధ్యాహ్నం 12 గంటలు కాగానే పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూస్తూ కూర్చునేదాన్ని. ఏ ఉత్తరం కోసం అంటే నా కథ సెలెక్ట్ అయింది అన్న వార్త మోసుకొచ్చే ఉత్తరం కోసం. ఎంత ఆనందం కలిగేదో. ఆ రోజుల్లో ఆత్మీయుల ఉత్తరాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉండేవాళ్ళోనండి. ఉత్తరం రాగానే పోతన ప్రాణం లేచి వస్తున్నట్టుగా అనిపించేది. ప్రేమ, విరహాల వ్యక్తీకరణే కాక కష్టాలలో ఉన్న వాళ్ళకి సానుభూతి, ఊరట చూపించటం,
అయిన వాళ్ళ ఉత్తరాల వల్లే అందేది. ఆర్మీలో పనిచేస్తున్న కొడుకు నుంచి ఉత్తరం కోసం తల్లి ఎంత ఎదురు చూసేదో తెలుసుకోవాలంటే కవి బాలగంగాధర్ తిలక్ రాసిన తపాలా బంట్రోతు అనే కవితను చదివి తీరాల్సిందే. ఎంతమంది ఉత్తరాల కోసం ఎదురు చూస్తుంటారో చెప్పటంతో పాటు పోస్ట్ మ్యాన్ పనిచేస్తూ ఎంతమందికో ఆనందాన్ని మోసుకొచ్చే ఒక మామూలు చిరు ఉద్యోగి ఆత్మకథను చాలా హృద్యంగా అందులో ఆవిష్కరించాడు తిలక్. దాని గురించి మాట్లాడుకోకపోతే ఈరోజు ఈ ఉత్తరాల కబుర్లు పరిపూర్ణం కావు. ఎండలో వానలో ఎండిన చివికిన ఒక చిన్న సైజు జీతగాడు, చెవిలో పెన్సిల్, చేతిలో సంచి, కాకి దుస్తులు, అరిగిన చెప్పులు, ఒక సాదా సీదా పేదవాడు, ఇంటింటికి వీధి వీధికి ప్రతిరోజు తిరిగేవాడు. ఇది పోస్ట్ మ్యాన్ వర్ణన ఆ కవితలో. అడుగో పోస్ట్ మ్యాన్, ఒక్క ఉదుటిన వీధిలోకి నువ్వు, అతని మొహం మీద లేదని చెప్పటానికి బదులు చిరునవ్వు. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ పడతి భర్త దేశాంతరగతుడైతే ఆయన నుంచి ఉత్తరం కోసం ఎదురు చూసి నా తీరు అది. ఆ రోజుల్లో ఫోన్లు లేవు గనక విదేశాల నుంచి కూడా రావలసింది ఉత్తరమే. ఇలా భర్త జాబు కోసం భార్య, సైన్యంలో పనిచేస్తున్న కొడుకు నుంచి జాబు కోసం గుడిసె ముందు కూర్చొని ఎదురు చూసే ఓ ముసలి అవ్వ, ఇలా వీళ్ళను గురించి చెప్తూ కవి శుభాశుభాలకి ఉత్తరాలే మార్గం, ఆ దూరాల దారాల్ని విచిత్రంగా ఒకే నిమిషం అనే కండె చుట్టూ తిప్పగల నేర్పరి పోస్ట్ మ్యాన్. ఆయన భుజాన వేళ్లాడే ఉత్తరాల సంచి ఒక మ్యాజిక్. ఎప్పుడు ఏ నిట్టూర్పుని, ఏ నవ్వుని, ఏ ఆనందాన్ని, ఏ అభినందనని, ఏ ఏడుపుని బయటికి తీస్తాడో తెలియదు. ఏ క్షణాన ఏది పైకి తీస్తాడో ఆ క్షణాన అతను రాజుతో సమానం. అందరికీ ఆప్తబంధువు అయిన ఆ తపాలా బంట్రోతికి కూడా ఒక జీవితం ఉంటుంది కదా. గుండెలో బాధ, కళ్ళల్లో కన్నీళ్లు ఉంటాయి కదా. కానీ అవేమీ ఎవరూ పట్టించుకోరు. అందరికీ ఎవరి ఉత్తరాలు వాళ్ళకి ఇచ్చి తీరం వదిలి సముద్రంలోకి వెళుతున్న ఏకాకి నౌకలా నిర్లిప్తంగా తన డ్యూటీ తను చేసి వెళ్ళిపోతాడు పోస్ట్ మ్యాన్ అంటూ తపాలా బంట్రోతు ఆహార్యాన్ని, బాధ్యతను, బాధను అన్నీ ఈ కవితలో తిలక్ ఇంత వివరంగా చెప్పాక ఇక నేను చెప్పవలసిందేమీ మిగల్లేదు. కనుక ఇక ముగింపుకు వస్తాను. ఆ కాలం నాటి ఆ ఉత్తరాల ప్రపంచం నిజంగా అదొక అందమైన అద్భుతమైన ప్రపంచం అండి. ఉత్తరాల యుగం అది. సామాన్యుడి జీవితంలో అదొక మాటల కందని అనుభూతి వెల్లువ. అక్షర జ్ఞానం లేని వాళ్ళు సైతం పోస్ట్ కార్డు, పెన్ను పట్టుకొని చదువుకున్న వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ గమ్మత్తైన అమాయకపు మాటల్లో ఉత్తరంలో రాయాల్సిన సంగతులను చెప్పి రాయించుకొని చివరన ఇట్లు ప్రేమతో మీ అమ్మ లేక మీ నాన్న అని కూడా రాయించేవాళ్ళు. ఇక తమ పిల్లల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలనైతే ఆ ఉత్తరం ముక్క తెచ్చిన పోస్ట్ మ్యాన్ని ఏం రాశాడో నా కొడుకు, కొంచెం చదివి వినిపించు నాయనా, నాకు చదువు రాదాయా అని అడిగి అతను చదువుతుంటే విని ఆనందించేది ఆ తల్లి. అది ఉత్తరాల యుగం, ఉత్తరాల ప్రపంచం. అభిమానాలు, ఆత్మీయతల విషయంలో అదొక స్వర్ణయుగం. ఆ రోజులు మళ్ళీ రావు కనుక ఇలా తలుచుకొని ఆనందించాల్సిందే మనం అని చెప్తూ ఇంతటితో మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఇట్లు ప్రేమతో మీ వాణి.